ఈ 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు రావడం అని మళ్ళీ వైసీపీ ప్రజలకు నా మాట అయితే కావచ్చు. ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం కాదండి. ఎయిర్పోర్ట్ సీపోర్ట్ కనెక్టివిటీ భాగంగా సాగర్మాల భారత్మాల ప్రాజెక్ట్ లో భాగంగా భారతీయ జనతా పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ నేను చెప్పింది కూడా ఇటు సామర్లకోట నుంచి ఓకేలేండి. అభివృద్ధి తర్వాత అభివృద్ధి మాట్లాడతామండి. అభివృద్ధి గురించి మాట్లాడదాం ఖచ్చితంగా. అభివృద్ధి గురించి తర్వాత మంచి డిబేట్ పెడదాం, డిబేట్ లో మాట్లాడదాం. కానీ ఇప్పుడు అంత అవినీతిమయం అయిపోతున్నదని జరుగుతున్న ప్రచారం కదా. 14-19లో వీళ్ళు అధికారంలో లేరా? 19-24 అధికారంలో కాదండి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ నారాయణమూర్తి గారు, అవినీతి అని ఏ రకంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అవినీతి వాళ్ళు ఆరోపణలు అన్నారు, మీరు అబద్ధపు ఆరోపణలు అన్నీ. ఎందుకంటే మాకు చేతగాక మధ్యలో మీరు అవినీతి చేస్తున్నారు, వాళ్ళు వేసేది చేస్తున్నారు, కప్పాలు కట్టమంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవరు కట్టమంటున్నారు? మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏంటి? ఇవాళ ఇసుక మనం 14-19 మధ్యలో ఈ ఎలక్షన్ వచ్చిందని ఇసుక తవ్విపెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ ఇసుక గవర్నమెంట్ది. ఇవాళ ఇసుక ఫ్రీ అని చెప్పిన వాళ్ళు వీళ్ళు నర్సీపట్నము తర్వాత విశాఖపట్నం ఈ ఏరియాల్లో చూస్తే టన్ను సుమారుగా 1300 రూపాయలు అని బోర్డు పెట్టి బ్యానర్ పెట్టింది వీళ్ళు కాదా? దానికి సమాధానం చెప్పాలి. అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మీ టీవీలో కూడా చూశాను నేను. వాళ్ళే బోర్డు పెట్టారు, ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఇచ్చారు అంటే అన్నీ కూడా మాయల గారడి, మాటల గారడి, మసిపూసి మారేడుగాయ చేసే కార్యక్రమం చేస్తారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు కూడా 15,000 ఆ అమ్మాయి కూడా 15,000 ఈ అమ్మాయి కూడా 15,000. ఎన్ని 15,000 ఇచ్చారు? అంటే మీరు మోసం చేశారా లేదా? అబద్ధాలు చెప్పారా లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలా లేదా? ఇట్లా మోసం చేసుకుంటూ పోతూనే ఉంటారా? ఏమనంటే సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా ఆయన వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతి జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రం అవినీతి జరిగిపోయిందండి 18-24లో ఇదంతా మొత్తం ఇదైపోయిందని కొంచెం ఏమన్నా ఇవ్వండి సార్ అని. ఏంది అది? అవినీతి జరిగిపోతే 19-24లో అవినీతి జరగలా, 14-19లో అవినీతి జరిగింది. దాని మీద కేసులు ఉన్నాయి. 19-24లో అవినీతి జరగలా. జరిగితే మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు సెంట్రల్ అధికారంలో ఉన్నారు, మీరేం చేస్తున్నారు? అంటే అవినీతిని చూస్తూ ఉన్నారా అంటే మీరే చేశారా? అది చేయాలి. మీరు చాలాసేపు మాట్లాడారు, ముగ్గురు మాట్లాడారు, నేను మాట్లాడాలి కదా. డోర్ డెలివరీ అంటున్నారు. డోర్ డెలివరీ మొన్న పథకాలు తీసేస్తే పథకాలు డోర్ డెలివరీ రావట్లేదని ప్రజలంటే ఏమన్నారు? పథకాలు నేను తీసుకొచ్చే వాళ్ళని అంటున్నారు. దీని ఏమనాలి? అది నిజమా అబద్ధం? ఇది ప్రచారం, ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు లేదా? మీకు అర్థమవుతుందా లేదా? అది అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతారా? డప్పు కొట్టుకుంటూ పోతారా? మీరు ఏం చేస్తామని చెప్పారు, ఏం చేశారు అది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు మోసాలు చేస్తున్నారు? ఇది తప్పు కదా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పరు. 14-19లో మీరు అధికారంలో ఉన్నారా లేదా? 19-24లో మీరు అధికారంలో ఉన్నారా లేదా? మీరు తప్పు చేశారా లేదా? ఈ విధంగా చెప్తే అట్లా టీవీలో వచ్చాయి. ఇవాళ రోజుకు 2-3 మానభంగాలు, హత్యలు మొత్తం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. నంద్యాలలో 10-12 రోజులు అయిపోయింది. వాళ్ళ 12 రోజులు అమ్మాయి కనపడలేదు. మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? దీని సమాధానం చెప్పరా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? దీని సమాధానం బాధ్యత లేదా మీకు? బాధ్యత లేదా? గెలిచారు కదా మీరు, సెంట్రల్ లో గెలిచారు, స్టేట్ లో కూడా భాగస్వామ్యం ఉంది. మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదంట? జరుగుతున్న మానభంగాలకి, హత్యలకి, దోపిడీలకి, దాడులకి 15,000 ఇచ్చారు. మీరు ఎన్ని 15,000 ఇచ్చారు? ఏమన్నా చూపించగలరా? 15,000 సబ్మిట్ చేశారు మీరు. 15,000 ప్రతి 15,000 ఇస్తాం. ప్రతి విద్యార్థి 15,000 మేనిఫెస్టో సబ్మిట్ చేశారు. ఎలక్షన్ కమిషన్